లో బీజేపీకి కొంత స్పేస్ ఉంది. ఇప్పటికే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో సో ఉమ్మడి వరంగల్ జిల్లా లాంటి ఒక అర్బనైజ్డ్ ప్రాంతానికి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ సో ఖచ్చితంగా బీజేపీ ఒక అవకాశంగా దీన్ని తీసుకొని ఒక ట్రైలర్ లాగా మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదన్నటువంటి చర్చ కూడా కొంత కనిపిస్తోంది. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. వాట్ నెక్స్ట్? కొండా సురేఖ ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు? సో కొండా సురేఖ ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈటల రాజేందర్ లాంటి ఎపిసోడే కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఫేస్ చేస్తోంది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ లాగానే కంటిన్యూషన్లో బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశమే కనిపిస్తోందా? వేరే ఆప్షన్స్ అయితే పెద్దగా ఏం వెతికినా కనిపించట్లేదు. అట్లా అని చెప్పేసి అఫ్కోర్స్ ఇండిపెండెంట్గా కూడా వీళ్ళు బలం నిరూపించుకునేటువంటి శక్తి ఉంది ఆ ప్రాంతంలో. బట్ ఇండిపెండెంట్గానే ఉంటారా, లేదంటే పార్టీ సపోర్ట్తో బలంతో ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. మనకు 3 ఆల్టర్నేటివ్లలో రాజకీయ చౌరస్తాలు నిలబడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బయటకు పంపించేదాకా మాత్రం తాను పోదు. నెంబర్ 1, బయటకు వాళ్ళే పంపించాలి, తాను పోదు. సస్పెండ్ చేస్తే ఆ సానుభూతి వేరే కలుగుతుంది. సస్పెండ్ చేస్తే మొదటి సానుభూతి ఏంటంటే మిగతా రెడ్ల సంగతి ఏంది, మా సంగతి ఏంది అని బీసీలు లేవనెత్తారు కదా. అంటే ఆటోమేటిక్ గా డిఫెన్స్ లో పడేస్తుంది ఏది కాంగ్రెస్ పార్టీలో. నా ఒక్కదాన్ని చేస్తారా, నాతో పాటు ఇంకో గురి తీసుకెళ్తా అనే మాట మాట్లాడుతుంది చిన్నారెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ఇంకెవరి కానీ. వాళ్ళని ఏమనకుండా కేవలం కొండా సురేఖ మీద మాత్రమే అంటే డైరెక్ట్ గా అటాక్ చేసిన వాళ్ళని విడిచిపెట్టి మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారని ఒక రకంగా బీసీలు అందరూ తిరగబడతారంట. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పిండు కదా, ఆయన డబ్బులు తీసుకుంటున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, నిన్నటిదాకా ఏమి లేని వాళ్ళకి చేస్తున్నాడు అని చెప్పి అటు పొంగులేటి రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ పేర్లు చెప్పకుండా పెట్టాడు. మా చిన్నారెడ్డి గారు అయితే డైరెక్ట్ గా నాకు టికెట్లు అమ్ముకున్నారు, నాకు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే 100 కోట్ల రూపాయలు టికెట్లు అమ్ముకున్నారు అనమాట ఆయన అన్నాడు. అంటే ఎవరు తీసుకున్నట్టు? అధిష్టానం వరకు తీసుకున్నట్టు. వీళ్ళు ఇద్దరిని కాదని మిగతా వాళ్ళందరూ సన్నాయి నొక్కులు నొక్కి అది వేరే అయిపోయింది. కానీ ఇది మాత్రం ఈ ఇద్దరిని దూరం పెట్టకుండా ఒక్క కొండా సురేఖ మీద చేస్తే మాత్రం బీసీలు ఖచ్చితంగా ఈమె వెంబడి ఉండే అవకాశం నెంబర్ 1 ఉంటుంది. ఇక అప్పుడు పొలిటికల్ చౌరస్తాలు నిలబడ్డ దానిలో 4 మార్గాలు మీకు చెప్పినాయి. ఒకటి మీరు 2 చెప్పారు, నేను 4 చెప్తున్నా. ఒకటేమో 2 కాదు 3 చెప్పాను. ఉదాహరణకు జనసేన లేకపోతే బీజేపీ అన్నారు. అంతకుముందు 3 పార్టీలు అయిపోయింది. వైసీపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. కానీ బీఆర్ఎస్ లో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీని తిట్టలే, కానీ ఆ 2 పార్టీలను తర్వాత తిట్టింది. ఆమె అడ్డగోళ్ళకి తిట్టిపోయింది, నాయకులు వాళ్ళని తిట్టిపోయింది. ఇక మిగిలిన జనసేనకు వచ్చే ఏమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఒక తప్పుడు స్టెప్ వేసి 2012లో ఓడిపోయింది వైసీపీతో. ఎందుకంటే అప్పటికి ఉద్యమం ఉధృతంగా ఉన్నది, తెలంగాణ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వైసీపీ దానికి వ్యతిరేకంగా ఉంది కనుక ఆ పార్టీని నిలబెట్టినా తాను నిజంగా గట్టి పోటీ ఇచ్చింది. అప్పుడు పార్టీ వేరైనా తెలంగాణ వ్యతిరేక పార్టీ అయినా గట్టి పోటీ ఇచ్చింది. భిక్షపతి గారు గెలిచారు 2012. చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది అన్నాడు, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో పోనీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది అన్నాడు, బీఆర్ఎస్ గట్టి ఉద్యమ సంస్థ పార్టీగా ఉన్నది, ఉద్యమ పార్టీగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో భిక్షపతి గెలవడానికి ఏమో తెలంగాణ ఉద్యమం అనుకు వస్తే తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ నుంచి పోటీ చేసి కూడా ఆమె గట్టిగా నిలబడ్డది అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె. రెండోది ఏంటంటే నాకు ఇంకో 2 ఆప్షన్లు కనపడుతున్నాయి, దానికి పోదనుకుంటున్నాను. బీజేపీ, జనసేనకి ఇప్పుడు పోదు నెంబర్ 1. ఎందుకు పోదంటే జనసేన ఖచ్చితంగా తెలంగాణలో వ్యతిరేకమైన పార్టీగా ఉన్నది. ఇప్పటికి కూడా తెలంగాణలో యూత్ ఎవరైనా 10 మంది పోవచ్చు ఉండొచ్చు, కానీ ఎంత కందికట్టే మంటలు ఆయన తప్ప జనసేనకు పెద్దగా విలువ ఉండకపోవచ్చు. జనతో ఎవరు కలిసినా వాళ్ళకి నష్టం అవుతుంది కనుక అందులో ఉండవచ్చు. బీసీ పార్టీ అంటే తీర్మానం అన్న పార్టీ ఉంది. కాకపోతే ఆయన అహంకారం ఆయనకు ఉంటుంది, ఈమె అహంకారం మీకు ఉంటుంది, 2 కలవాయి అనుకుంటున్నాడు. ఇంకోటి కవిత పార్టీ ఒకటి ఉన్నది. కవిత పార్టీ కూడా 2 ప్లస్ కలిసి మైనస్ అన్నట్టు ఇద్దరు కవితను కొండా సురేఖ ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడం ఇవి అయిపోయింది కనుక బీజేపీ మంచి అవకాశం అనకంటున్నాడు. బీజేపీ ఎందుకు అవకాశం అంటే ఈ మధ్యనే అధిష్టాన వర్గం ఏంటంటే మీరు నన్ను అంటుకోక నామాల కాకి అని మనం ఉంటే లాభం లేదు, ఖచ్చితంగా కలుపుకొని పోవాలి. ఈటల రాజేందర్ ఒక మంచి ఉదాహరణ. మన డికే అరుణ గారు చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది చేసుకొని, విశ్వేశ్వర రెడ్డి గారు కానీ చాలా మంది ఉన్నారు కదా, అట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి చేసుకునే వాళ్ళు చాలా మంది గెలిచారు. మొన్న ఈ సంకరం కాకుండా శ్రీకాంత్ ఎప్పుడు కూడా బట్ బీజేపీలో ఇవ్వడం ఈజీ, ఎందుకంటే వీళ్ళు కొంత అగ్రెసివ్ గా ఉంటారు, అంత ఈజీగా ఇమ్మడలేరు.